వీళ్ళు ఇంత వ్యామోహం వద్దంటారు, వాళ్ళ ప్రపంచంలో ఎట్లా జీవించాలి స్వామి అని ప్రశ్న వస్తుంది. మోహం లేకుండా చేసుకోమంటారు, ప్రపంచంలో ఎట్లా జీవించాలి? వేషం వేసుకొని స్టేజ్ మీద ఏ రీతిగా అయితే ఒక నటుడు నటిస్తాడు, ప్రపంచంలో కూడా అదే రీతిగా నటించమంటారు. ఇవన్నీ వేసుకుంటాడు, స్టేజ్ మీద కొనుస్తాడు. ఆ రాముని పాత్ర కావచ్చు, కృష్ణుని పాత్ర కావచ్చు, ఆంజనేయుని పాత్ర కావచ్చు, వానికి పక్కా తెలుసు నేను ఆంజనేయుడు కాదు అని తెలిసి స్టేజ్ ఎక్కుతాడు వాడు. అక్కడ మాత్రం నటన చేస్తాడు వాడు. వాడి డైలాగ్స్ అయిపోయింది, కిందపై బీడి తాకుంటాడు. రాముని వేషం వేసింటాడు, బీడి తాక్కుంటుంటాడు. ఎందుకు అని తెలుసు నేను రాముని కాదు అని. అదే రీతిగా ఈ జీవితంలో కూడా ఆ నటుని మాత్రిగానే ఉండాలి. భార్య, పిల్లలు నా వాళ్ళు కాదు వీళ్ళు. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయా రుణక్షయే క్షయం యాతి కా తత్ర పరివేదన. రుణానుబంధ రూపేణ, ఈ రుణము చేత కలిగినటువంటి ఇవి భార్య కాని, పిల్లలు కాని, ఆస్తి అంతస్తులు కాని, భూములు కాని రుణం ఉండేంత వరకే ఉంటాయి. మహాలక్షలకు పోయింటాడు ఒక లక్షాధికారి అని. ఆయనకు రుణం ఉంది కాబట్టి లక్షాధికారి అవుతాడు. కొన్ని సంవత్సరాల తర్వాత చూడండి, కిందికి వచ్చి భిక్షాధికారి ఉంటాడు. ఏమి రుణము పోయింది, ఆస్తి పోయింది. భార్య ఉంది, రుణం ఉండేంత వరకే ఉంటుంది. పిల్లలున్నారు, రుణం ఉండేంత వరకే ఉంటారు. రుణము తీరిన క్షణములో వెళ్ళిపోతారు. ఈ నదుల్లో అప్పుడప్పుడు వచ్చి ఆ మొద్దులు అవి ఇవి చూడండి, కట్టెలు వచ్చి కలుసుకుంటుంటాయి. దూరంగా వచ్చి ఇట్లా కలుస్తాయి, కొంత దూరం పోయిన తర్వాత విడిపోతాయి. ఇదే రీతిగా ఈ జీవితం అనే నదిలో అప్పుడప్పుడు ఈ భార్యని, పిల్లలని కలుసుకుంటాం మనం. మళ్ళా కొంత దూరం సాగిపోయిన తర్వాత విడిపోతారు. ఎవరి దావ వాళ్ళకి, ఎవరి మార్గం వాళ్ళకి. ఏది శాశ్వతము కాదు. ఎవరు నా వాళ్ళు అనేది ప్రపంచంలో ఏమీ లేదు. ఈ మోహం ఉంది కాబట్టి నాది 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 అనే భ్రమ పెట్టినాడు పరమాత్ముడు. కాబట్టి మేము ఆశించినటువంటి, మేము ప్రేమించినటువంటి ఆ వస్తువు, ఆ వ్యక్తి మన నుంచి దూరం అయితే ఎంతో బాధ అయిపోతుంది. ప్రపంచమే పనికిరాదేమో అనే భావం ఏర్పడుతుంది. మొట్టమొదటి నుంచి ఈ వైరాగ్య భావములో జీవితాన్ని సాగించిన వాడు, వానికి భయం ఉండదు, మనకి కోపం ఉండదు, మనకి మోహం అసలుకే ఉండదు. భార్య చనిపోయినప్పటికీ, పిల్లలు చనిపోయినప్పటికీ, సర్వం ఏమైనప్పటికీ, ఆస్తి అంతస్తులు హరించిపోయినప్పటికీ అంతా భగవంతుని లీల అంటాడు. సర్వమున్నతని దివ్య కళామయమంచు విష్ణునందుల్లము చేర్చి తారడవి నుండుట మేలు నిశాచరాగ్రణి. అంతా భగవంతుని యొక్క లీల. ఆ రుణం పెట్టిండాడు. రుణం ఉండేంత వరకే ఉంటాం, రుణం పోయిన తర్వాత అయిపోయింది. ఈ భావంతోనే జీవితం సాగించవలసి ఉంటుంది. చివరిలో మోహం అనే దానికి ఒక సంఘటన, దాని గురించి ఉపన్యాసం ముగించేస్తాను. ఉత్తర దేశంలో ఒక సైన్యంలో ఒక ఠాకూర్ ఉండేవాడు. ఇది జరిగిన సంఘటన. ఇది సైన్యంలో పనిచేసేవాడు. నెల నెల జీతం వచ్చేది. తాను ఖర్చులు పెట్టుకుని మిగిలిన డబ్బును ఒక వర్తకుని దగ్గర పెట్టేవాడు. చాలా డబ్బు ప్రోగైంది ఆ రీతిగా. సుమారుగా ఒక 5,000 రూపాయల వరకు ప్రోగైంది. అప్పటి కాలంలో 5,000 అంటే చాలా విలువ అని అర్థం. ఒకసారి ఏమైందంటే యుద్ధం సంభవించింది. ఈయన్ను బలవంతంగా యుద్ధానికి పంపినారు. యుద్ధం పోవలసి వచ్చింది. ఆ వర్తకుడు చెప్పి యుద్ధానికి పోతాడు. యుద్ధానికి పోయి తిరిగి వస్తానని చెప్పి ఆ గుర్రం ఎక్కినాడు. ఎంత బలంగా దాన్ని లగాం పట్టుకున్నా అది వినుకోకుండా వాడిని ఈడ్చుకుని బలవంతంగా శత్రు సైన్యంలోకి తీసుకుపోయేసింది. అక్కడ వాడిని చంపేస్తారు. ఆ గుర్రాన్ని చంపేస్తారు, వాడిని చంపేస్తారు అక్కడ. సరే, ఇది జరిగిపోయింది. ఆయన బట్టల్ని అంతా ప్యాక్ చేసేసి ఆ విషయం వర్తమానం అందరూ తెలిపేసినారు. ఈ రీతిగా యుద్ధంలో చనిపోయినారని చెప్పి
ఆయన బంధువులకు ఆ బట్టలంతా పంపిస్తారు. ఈ వర్తకునికి ఆ వర్తమానం తెలుస్తుంది, ఆయన చనిపోయినాడు అని. తన దగ్గర గుట్టుగా పెట్టినటువంటి ధనం ఎవరికి తెలియదు, రాత లేదు, ఏమీ లేదు. వర్తకునికి ఆనందమైపోయింది. ఇక్కడే ఉంటే మళ్ళీ బంధువులు వచ్చి అడుగుతారేమో అని చెప్పి భయపడి తాను మూట ఈట కట్టుకొని ఆ ఊరిచి వెళ్ళిపోతాడు. వేరే ప్రాంతంలో పోయి ఆ డబ్బుతో చిన్నగా ఇల్లు కొని వ్యాపారం మొదలు చేస్తాడు. చక్కగా వ్యాపారం పెట్టుకుంటాడు, పెండ్లి చేసుకుంటాడు. ఒక్కగానొక్క కుమారుడు కలుగుతాడు. అల్లారు ముద్దుగా పెంచుతాడు ఆ పుత్రుణ్ణి. యుక్త వయస్సు వస్తుంది, 20-22 సంవత్సరాలు వస్తుంది. మనకి పెండ్లి చేయాలని చెప్పి ఎక్కడో ప్రయత్నం చేస్తాడు. ఎక్కడ చూసినా వద్దంటాడు, వద్దు 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 అంటాడు. ఇటువంటి ఐశ్వర్యవతి రూపవతి అయినటువంటి స్త్రీని తెచ్చినా నాకు వద్దు అంటాడు. చివరకు రూపమే లేనటువంటి ఒక స్త్రీని చూసి ఈమెనే చేసుకుంటానంటాడు. ఎంత నచ్చ చెప్పినా వినలేదు, చివరకు పెళ్లి చేసేస్తారు. చాలా సంతోషంగా తండ్రి చెప్పినట్లు వింటుంటాడు, వ్యాపారంలో బాగా అభివృద్ధి చేస్తూ ఉంటాడు. అకస్మాత్తుగా కుమారునికి రోగం వస్తుంది. గాబరా పడిపోతాడు తండ్రి. పెద్ద పెద్ద వైద్యుల్ని పిలిపిస్తాడు, వైద్యం చేయిస్తాడు. ఎంత చేయించినా నయం కాదు. అడిగినంత ఇస్తుంటాడు, డబ్బు విశేషంగా ఖర్చు చేస్తాడు. ఏమి చేసినా నయం కాదు, ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది రోగం. ఆశ వదులుకుంటాడు తండ్రి. చివరకు ఒక భూత వైద్యుడిని పిలుచుకొస్తాడు. ఆయన వచ్చి రతి వేసి అది హోం ఫట్ అదే ఏది ధూమ్ ధామ్ ఏమో చేస్తాడు. అది నయం కాదు. చివరకు 50 రూపాయలు ఆయన తీసుకుపోయి ఆ మాంత్రికునికి ఇచ్చి లోపలికి వస్తాడు. హా అని నవ్వు వినపడుతుంది. నా కుమారుడు నవ్వుతున్నాడే అని చెప్పి చూస్తాడు. ఇంకా జోరుగా నవ్వుతున్నాడు. ఈ తండ్రిని వర్తకుని చూసి నవ్వుతున్నాడు. గాబరైపోతుంది, ఏమిట్లా నవ్వుతున్నాడు? దగ్గరకు రా అంటాడు. కుమారుడు ఎప్పుడు అని పిల్లలేదు, ఏమిది, ఇంకేమైనా భూతం పట్టిందా, దయ్యం పట్టిందా అని చెప్పి దగ్గరకు పోతాడు. వాని పేరు పెట్టి పిలుస్తాడు. నేనెవరో నీకు తెలుసా అని అంటాడు. ఎవరు నువ్వు అని అంటాడు. నేను ఆ సైన్యములో పనిచేస్తున్నటువంటి ఠాకూరు నేను అని అంటాడు. వెనుకటిదంతా జ్ఞాపకం ఉందా? నేను నీ దగ్గర పెట్టినటువంటి ధనం జ్ఞాపకం ఉందా? ఎన్ని వేలు పెట్టినాను నీ దగ్గర? 5,000 రూపాయలు పెట్టినాను కదా? అవును పెట్టినావు. దాన్ని తీర్చుకునేదానికి నీ కడుపులో పుట్టినాను నేను, కుమారునిగా పుట్టినాను, నీ సేవలు చేసినాను, ఖర్చు చేయించినాను. ఈ రోగం మూలకంగా ఎంతో డబ్బు ఖర్చు చేసినావు, అంతవరకు ఊరికే ఉన్నాను. ఇంకా 50 రూపాయలు మిగిలినది ఆ భూత వైద్యుడికి ఇచ్చినావు కదా, ఇప్పటికీ సరిపోయిడ్చింది, నేను పోయేస్తాను అని గాబరైపోతాడు. ఏమిటిది? ఇది కలనా నిజమా? ఏమిది? భార్య ఏడ్చుకుంటూ వస్తుంది. భార్యను చూసి గట్టిగా నవ్వుతాడు. ఇది భార్య కాదు, ఇది మరి ఏమిది? వెనక జన్మములో గుర్రము, నా గుర్రం ఇది. నన్ను బలవంతంగా శత్రు సైన్యములో తీసుకుపోయి చంపించింది కాబట్టి నా భార్యగా పుట్టింది, జీవితాంతం ఏడ్చుకుంటూ చస్తుంది అని అంటాడు. మోహం ఆ రీతిగా తీసుకొచ్చింది చూడండి. వాడు చనిపోతాడు, ఆమె ఏడ్చుకుంటూ పడేట్టుంది. స్నేహితుడు వస్తాడు ఒకరోజు, ఆయన స్నేహితుడు వచ్చి ఇంట్లో డిన్నర్ ఏర్పాటు చేసి ఉంటాడు. ఈయన వర్తకుడు భోజనానికి కూర్చుంటాడు. ఏమయ్యా, ఎవరు ఏడుస్తున్నారు, ఎవరు అది అని అంటాడు. నా కోడలు అంటాడు. కోడలు అరే ఏడుస్తూ ఉంటే ఇక్కడ డిన్నర్ ఏర్పాటు చేసినావు కదా, నీకేం బుద్ధి ఉందా లేదా అని అంటాడు. అందుకు ఆయన అంతా చెప్పి కథ అంతా చెప్తాడు. అక్కడ చనిపోయింది ఠాకూరా నా కుమారుడా నీవే చెప్పు అంటాడు.
ఇక్కడ ఏడ్చేది గుర్రమా నా కూడలా నీవే చెప్పు అంటాడు. కాబట్టి ఆయనలో మోహం వెళ్ళిపోయింది. నా కోడలు కాదు ఇది, గుర్రం ఇది గుర్రం. వెనక జన్మలో ఆయనకు పీడించినటువంటి గుర్రం ఈ రీతిగా ఏడ్చుకుంటూ పడింది. హితకృతం చనిపోయినటువంటి వాడు నా కుమారుడు కాదు, ఠాకూరు వానికి అప్పుంటే అది తీర్చుకునే దానికి వచ్చింది. ఇదే రుణానుబంధం, పెద్ద బంధం కర్మ సిద్ధాంతంలో వస్తుంది. ఈ ప్రపంచంలో ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి. పునర్జన్మ సిద్ధాంతాన్ని ధృవపరిచేదానికి ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి. ఇది కూడా ఒక సంఘటన. అందువల్ల ఇదంతా రుణమూలకంగా జరిగేది. రుణానుబంధ రూపేణ పశు పత్ని సుత ఆలయ. రుణక్షయే క్షయం, రుణం పోతే అంతా వెళ్ళిపోతుంది. యాతి కాతత్ర పరివేదన, ఎందుకు చింత చేస్తావు? ఈ చింత వద్దు అంటే ఆత్మవిచారం చేయాలి, వివేకం ఉపయోగం చేయాలి. రుణం అంటే ఉంటుంది, రుణం పోతే వెళ్ళిపోతుంది. ఉండేంత వరకు నీతి నియమములతో పెద్ద చిన్న అర్థం చేసుకుని వివేకం చేత ఎవరికి ఏ రీతిగా మర్యాద ఇవ్వాలి, ఎవరిని ఏ రీతిగా చూసుకోవాలి, కొంచెం వివేకం ఉపయోగం చేయాలి. నీతి నియమములతో జీవితం సాగిస్తే ధన్యమైపోతుంది జీవితం.